హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఈరోజు మీకు సండే వ్లాగ్ అన్నమాట, ఓకేనా? అండ్ మార్నింగ్ వచ్చేసి ఈ రైస్ ఉంటుంది కదా, మనకు నైట్ మిగిలిపోయిన రైస్ వచ్చేసి మధ్యలో నేను అన్నీ మిగిలిన రైస్ తోటే రెసిపీ చెప్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కూడా ఒకటి ఈజీగా చెప్తున్నాను, పడేయకుండా ఏ విధంగా చేసుకోవాలనేసి. సో కొంతమంది మొన్న కామెంట్ చేశారు మిక్సీ పట్టకూడదు రైస్ని అనేసి. సో అలా వద్దనుకుంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి. అన్నాన్ని ఇలా మిక్సీ పట్ట అవసరం లేదు, ఏం చేయ అవసరం లేదు. ఇలా పొడి పొడిగా ఒక క్లాత్ పై కానీ ఇలా కవర్ పై కానీ వేసేసుకోండి. ఇది 1 డేలో ఆరిపోతాయండి. 1 డే 2 డేస్లో మొత్తం ఆరిన తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి ఇవి. సో ఇలా ట్రై చేయండి ఒకవేళ, కానీ పడేయకుండా ఏదో ఒక విధంగా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీటినే మనము అన్నం మురమురాలు అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా వస్తాయన్నమాట, పొంగుతూ చాలా బాగుంటాయి. కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తినాలన్నమాట. ఇది ఊర్లలో చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. సో నాకు ఈరోజు గుర్తొచ్చిందన్నమాట, ఈ విధంగా కూడా మీకు చూపిద్దామనేసి ఇది షేర్ చేస్తున్నాను. అన్నాన్ని మిక్సీ పట్టొద్దనేసి ఒకరు కామెంట్ చేశారని చెప్పాను కదా. మిక్సీ పట్టకుంటే మనకి వేరే రెసిపీస్ చేసుకోరాదండి. అన్నం మెత్తగా అయితేనే మనం చేతితో మెదిపితే అవుతుంది. మనం పుల్లలుగా వండుకుంటాం కదా, అంటే విడివిడిగా ఉండేలా అన్నం వండుకుంటాం కదా. సో చేతితో ఎంత నలిపినా మనకు మెదగదన్నమాట. సో కంపల్సరీ మిక్సీకి వేయాల్సిందే, ఓకేనా? అండ్ నెక్స్ట్ మీతో షేర్ చేస్తున్నాను, ఇవి ఈత గొలలు ఇవి తీసుకొచ్చాను కదా. సో ఇవి ఎలా పండబెట్టాలనేసి మీకు చూపిస్తున్నాను. ఒక్క డేలో పండిపోతాయండి అన్నీ. నేను నైట్ వచ్చేసి ఇలా వాటర్లో పెట్టేశాను ఒక చిన్న బకెట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, అన్నీ మంచి రెడ్ కలర్లోకి వచ్చేసాయి, అన్నీ పండిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయొచ్చు. లేదంటే గడ్డి దొరికితే గడ్డిలో పెట్టినా ఇంకా న్యాచురల్గా మంచిగా వండుతాయండి. సో ఈ గడ్డి లేని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. అండ్ ఇవి అందరికీ దొరుకుతాయని కూడా లేదు కదా. సో దొరికిన వాళ్ళు, తొందరగా పండాలి అనుకున్న వాళ్ళు ఇలా వాటర్లో వేసి ఉండనివ్వండి. నెక్స్ట్ డేకే పండిపోతాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకైతే ఫుల్గా ఇష్టం, ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఫ్రాన్స్ తెచ్చాము చాలా డేస్ తర్వాత. అండ్ ఎందుకు తీసుకొచ్చామనేసి కూడా వీడియోలో చెప్తాను. ఫ్రాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా. అవి వాటితో ఫ్రై చేసినా, కర్రీ చేసినా, బిర్యానీ చేసినా సూపర్ టేస్ట్ ఉంటాయి కదా. ఎండువైనా ఇలా పచ్చివైనా, పచ్చి అయితే ఇంకా బాగుంటాయి. ఓకే, ఫస్ట్ అయితే వీటిని 1/2 kg తీసుకొచ్చామండి. కొన్ని నేను ఫ్రైకి తీసాను, కొన్ని కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఫ్రై వచ్చేసి స్పెషల్ వీడియో పెడతాను, నెక్స్ట్ వీడియో. బట్ ఈరోజు ఇప్పుడైతే ఫ్రాన్స్ కర్రీ ఏ విధంగా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో షేర్ చేస్తున్నాను, ఓకేనా? అండ్ వీటిని నీట్గా కడుక్కోవాలండి. పైన పొట్టు ఉంటుంది కదా, అది తీసివేయాలి. అలాగే ఇందులో ఒకటి బ్లాక్గా దారం లాగా ఉంటుంది, అది తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, సాల్టు, నిమ్మరసం వేసుకొని ఒక 2 times వాటర్తో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల వీటికి నీసు వాసన ఉంటుంది కదా, అది పోతుందన్నమాట, ఓకేనా? ఇది కడుక్కున్న తర్వాత ఇలా ఉన్నాయి, అందుకే అక్కడక్కడ ఎల్లోగా కనిపిస్తుంది పసుపు వేసి కడిగిన కాబట్టి. ఓకే అండి, నెక్స్ట్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక బౌల్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇవి ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో వేసిన వెంటనే ఒక 2 minutesలోనే ఇవి మంచి దగ్గరికి అయిపోతాయండి, తొందరగా కుక్ అయిపోతాయి. సో ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇవి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో చెప్తానన్నాను కదా. ఏం లేదండి, మా పెద్ద అబ్బాయి హర్షిత్ వచ్చేసి ఫిష్ అంటే అస్సలు తినడు. ఫిష్ స్మెల్ కూడా పడదు. ఒకవేళ మేము పొరపాటున ఇంట్లో ఆ కర్రీ ఉందంటే అసలు చాలా తక్కువ తింటాడు. మనకి వేరే కర్రీ చేసినా కూడా ఆ కర్రీలో ఈ ఫిష్ కర్రీ కలిపిల్లనేసి అనుమానంగా తింటాడు, తక్కువ తింటాడు అన్నమాట. సో ఒకరోజు ఏమైందంటే ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. ఆ రోజు నేను చేసింది వాడు ఏం చూడలేదు, చూడకుండానే బిర్యానీ కూడా చేసేసాను. అండ్ తినిపించేటప్పుడు ఇది ఎగ్ బిర్యానీ అనేసి చెప్పుకుంటూ ఇవి పీసెస్ పెడుతూ తినిపించాను. భలేగా తిన్నాడు, చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది అనేసి ఆ రోజు సూపర్గా తిన్నాడు అన్నమాట. సో చాలా డేస్ అయిపోయింది కదా, ఈరోజు కూడా తెచ్చి అలాగే తినిపిద్దాం అనేసి అనుకున్నాము. బట్ ఆల్రెడీ
ఫ్రాన్స్ బిర్యానీ నేను షేర్ చేశాను మీకోసం. ఈరోజు కర్రీ షేర్ చేద్దామనేసి కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను. సో మరి వాడు తిన్నాడో లేదో చెప్తానండి. బిర్యానీ ఎలాగూ తిన్నాడు కదా, కర్రీ కూడా తినేస్తాడులే అనుకున్నాము. మరి ఏం జరిగిందో మీకే చెప్తాను. ఓకే అండి, ఇవి ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇందులో కొన్ని వాటర్ కూడా ఉంటాయండి. మనం రొయ్యలు వేసిన వెంటనే అందులో నుండి వాటర్ వస్తాయి. సో ఇంకొద్ది ఆయిల్ వేసుకొని ఇందులోనే నేను చేసేస్తున్నాను. ఇలా వద్దు అనుకుంటే ఇది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా గిన్నె పెట్టుకొని ఆయిల్ అయినా వేరే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక 2-3 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవాలి, కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక 2-3. ఓకే, ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా ఉడికిపోతాయి. సో ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా గిన్నెకి అంటుకున్నట్టే ఉంటుందండి, ఏం పర్లేదు. ఓకేనా, ఇవి మంచి రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా. ఓకే అండి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక 3 వరకు తీసుకున్నాను టమాటోస్ వచ్చేసి. అవి ఇలా కట్ చేసి వేసుకోవాలి. సో టమాటాలు ఖచ్చితంగా వేయాలన్నమాట. టమాటా రొయ్యల కర్రీ అండి ఇది వచ్చేసి, చాలా బాగుంటుంది. అండ్ ఇది కొద్దిగా తొందర ఉడకడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేసాను. సో టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి ఇలా సాల్ట్ వేయడం వల్ల. ఓకే, ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఉడికిపోయాయో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోకి కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తాను. స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటాయండి నాన్ వెజ్ ఏదైనా. సో మేమైతే కొద్దిగా ఎక్కువగానే తింటాము. సో మీ టేస్ట్కి సరిపడా మీరు వేసేసుకోండి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో మనం ఇలా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల బాగుంటుందండి. లేదా ఇలా డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, అవి పచ్చి పచ్చిగా ఉంటాయి కదా. సో కర్రీ అంతా డిఫరెంట్ స్మెల్ వస్తుందన్నమాట, రొయ్యల స్మెల్లే. సో అలా కంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇవి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొన్ని నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకోవాలి, ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు. ఓకే, ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ ధనియాల పొడి వచ్చేసి పచ్చి ధనియాలు ఉంటాయి కదా, అవి కొన్ని, అలాగే ఒక 2 లవంగా, ఒక 2 ఇలాచి, ఒక 2 చెక్క, ఇవి కలిపిన పొడి అన్నమాట అది. సో అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఇది వేసుకోవాలి కంపల్సరీ. సో అది వేసాను కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ చెప్పడం మర్చిపోయాను కదా, సో ఇది హర్షిత్ కర్రీ తిన్నాడా లేదా అనేసి. సో ఏంటంటే
బిట్టు చూసిండే అనమాట నేను కర్రీ చేసేటప్పుడు, అవి కడిగేటప్పుడు. సో అది కరెక్ట్ వానికి వేసే టైంలో బిట్టు వచ్చేసి, అన్నయ్య ఇవి ఫిష్ అన్నయ్య, మనం మార్కెట్లో చూస్తాం కదా వీటికి మీసాలు ఉంటాయి కదా అనేసి అన్నాడండి టైంకి. సో వాడిగా అస్సలు తినలేదు, ఎంత బ్రతిలాడినా కూడా తినలేదు. బట్ ఈవినింగ్ వచ్చేసి వీటిని ఫ్రై చేశాను, అవి భలేగా తిన్నాడనమాట. సో ఏంటో మరి ఇలా జరిగిందండి. కర్రీ అయితే అస్సలు తిననన్నాడు. ఫిష్ కాదురా, ఎగ్ కర్రీనే ఇలా చేశాను అని చెప్తే అస్సలు నమ్మలేదన్నమాట. సో ఈ విధంగా జరిగిందండి. హాయ్ ఫ్రెండ్, చూసారు కదా కర్రీ. రొయ్యల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఇంకొకటి మీతో షేర్ చేసేది క్యూబ్ అన్నమాట. ఏంటంటే అన్ని కలర్స్ భలే చేస్తూ ఉంటారు కదా కొంతమంది వచ్చేసి. నేనైతే నాకు తెలిసిన కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా భలే చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేస్తుంటే అబ్బా నాకు కూడా వస్తే బాగుండు, చేస్తే బాగుండు అనేసి అనుకునేది నేనైతే. బట్ ఈ కొద్దిగా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో మా ఇంటికి పిల్లలు వస్తూ ఉండడము, వాళ్ళు చేస్తూ ఉండడము, సో నేను ఇవి చూసుకుంటూ అది కూడా కొద్దిగా నేర్చుకున్నాను. బట్ అన్ని వైపుల కలర్స్ అయితే రాదు, ఏ టు సైడ్ అన్న ఓన్లీ వన్ కలర్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా, అది షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా దీనిది ఒక ఫార్ములా ఉంటుందంట కదా, సో అది తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను కంపల్సరీ ట్రై చేసి మళ్ళీ మీకు వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే ఒక కలర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఒక కలర్ నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఏదైనా ఏ కలర్ చేద్దాం? రెడ్. ఓకేనా, రెడ్ చేద్దాం. ఓకే, రెడ్ కలర్ చేస్తాను. ఎప్పుడన్నా కొద్దిగా టైం దొరికిందంటే ఇదే చేస్తున్నాను. ఇది మా పిల్లల బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఎవరో ఇచ్చారు, గుర్తులేదు, చాలా డేస్ అవుతుంది. సో ఎన్ని రోజులు అది అలా మూలకు ఉండిపోయింది. ఫాస్ట్ చేయాలంటే కొద్దిగా భయం వేస్తుంది. దీనికంటే ఏం ఫార్ములా లేదు, కానీ ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాను నేనైతే. చాలా మంది అంటూ ఉంటారు కదా ఫార్ములా ఉంటుంది అనేసి. చూసారు కదా, రెడ్ కలర్ చేసేసాను. చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేస్తుంటే. సో ఇది చేయడం వల్ల పిల్లలకు కూడా మంచి మైండ్ పవర్ పెరుగుతుంది అనేసి అంటూ ఉంటారు కదా. సో నాకైతే చాలా నచ్చింది. ఈ మధ్యలో అయితే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసేస్తూ ఉంటున్నాను. బట్ అన్నీ చేయలేకపోతున్నాను, కానీ కంపల్సరీ నేర్చుకుంటాను. అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఫార్ములా తెలిస్తే చెప్పండి ప్లీజ్, ట్రై చేస్తాను. ఓకేనా, బాగుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకో కలర్ చేసేస్తాను. మళ్ళీ మీరు అనుకుంటారు రెడ్ కలర్ ఒక్కటే చేస్తుందేమో, ఇంకేం చేయదేమో అనేసి. ఏ కలర్ అయినా ఒక్కటే చేస్తానన్నమాట, వన్ సైడ్ వచ్చే విధంగా చేస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ చేసేస్తాను. సారీ, ఎల్లో కలర్. ఓకేనా, ఎల్లో
చూసారు కదా, ఇలా చేసేస్తుంటాను. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు కరెక్ట్ టైం 2 minutes వచ్చింది ఒక కలర్ చేయడానికి. బట్ కొంతమంది వచ్చేసి ఆల్ కలర్స్ 1 minute లోపే చేసేస్తూ ఉంటారు కదా. సో ట్రై చేస్తే ఏదైనా కంపల్సరీ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఇలా చేసేస్తాను. చూసారు కదా పిల్లలు ఎలా అంటున్నారో. ఎప్పుడైనా వీళ్ళ ముందరికి నేను వీడియో ఆన్ చేసి వెళ్ళానంటే ఇలాగే అంటూ ఉంటారు. బిట్టు అక్షు హాయ్ ఫ్రెండ్స్ అనేసి ఆంటీ వచ్చేసింది అనేసి అంటూ ఉంటారు. వీళ్ళని కాదు, మా ఫ్రెండ్స్ కొంతమంది కూడా వాళ్ళకి కొద్దిగా ఫన్నీగా ఉంటుందంట నువ్వు బాలే అంటావు అనేసి. ఓకే ఎనీవే, బట్ ఇక్కడ వచ్చేసి గోళీలాట అండి. ఎంత బాగుంటుంది కదా. చిన్నప్పుడైతే ఎంతమంది ఆడారో నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా ఆడాను. బట్ వీళ్ళు ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఆడుతున్నారు. సో వాళ్ళు ఆడమన్నట్టే నేను కూడా ట్రై చేశాను. చాలా డేస్ అయిపోయింది కదా, సో ఆడడానికి రాలేదు. బట్ చిన్నప్పుడు బాగానే ఆడేది. అండ్ పిల్లలైతే ఈ లాక్డౌన్లో అన్ని గేమ్స్ ఆడేస్తున్నారండి. సో ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీ లైక్ చూడడం వల్ల నాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇంకా కొత్తగా వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.